వెల్కమ్ టు కోనా న్యూస్. ఈరోజు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు విద్యుత్ ఛార్జీల పెంపుపై అనకాపల్లి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మసాల భరతకుమార్ ఆధ్వర్యంలో స్థానిక రింగ్ రోడ్లో పార్టీ కార్యాలయం నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ బీవిడిగుమ్మం రైల్వే స్టేషన్ మీదుగా రామ్చంద్ థియేటరు, 4 రోడ్ల జంక్షన్, చిన్న రోడ్ల జంక్షన్, ఎన్టీఆర్ మార్కెట్ మీదుగా కరెంట్ ఆఫీస్కి చేరుకుంది. అక్కడ పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలు వ్యతిరేకంగా నినాదాలు చేసి సీనియర్ అసిస్టెంట్ వింతపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అనకాపల్లి పట్టణ అధ్యక్షులు, కార్పొరేటర్లు మందపాటి జానకి రామరాజు, సునీత, జార్జుల రమేష్, లక్ష్మీ ప్రసన్న, వైఎస్ఆర్సీపీ నాయకులు మల్లా బుల్లిబాబు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దంతుల దిలీప్ కుమార్, నాయకులు మసాల కుమార్ రాజా, ఎంపీపీలు గొర్రెల సూరిబాబు, కలగ గున్నయ్య నాయుడు, జడ్పీటీసీ బీశెట్టి వెంకట సత్యవతి, మండల అధ్యక్షుడు బీశెట్టి జగన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మసాల భరతకుమార్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జరిగిన ప్రతి సమావేశంలోనూ, ఎన్నికల ముందు జరిగిన ప్రతి సమావేశంలోనూ, మహానాడులో కానీ, పులివెందులో జరిగిన సభలో కానీ, రాజమండ్రిలో కానీ చంద్రబాబు నాయుడు గారు క్యాంపెయినింగ్ చేసిన ప్రతి సభలో ఆయన ఇచ్చిన మొదటి హామీ విద్యుత్ ఛార్జీలు పెంచబోము, అవసరమైతే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా వినియోగదారులతోనే విద్యుత్ అమ్మేటట్టు చేస్తానన్నారు, సంపద సృష్టిస్తానన్నారు, సూపర్ 6 హామీలు అన్నారు. ఇవేమీ నెరవేర్చకుండా అబద్దపు హామీలతో చంద్రబాబు నాయుడు మార్కు రాజకీయం ఎలా ఉంటుందో, చంద్రబాబు నాయుడు మార్కు మోసం చేస్తే ఎలా ఉంటుందో మళ్లీ ప్రజలు జీవితాంతం గుర్తుంచుకునేలాగా ఈ 2 నెలల్లో 15,480 దాదాపు 480 కోట్ల రూపాయలు విద్యుత్ భారాన్ని మోపి ప్రజల్ని కష్టపెడుతూ, అదేవిధంగా వ్యాపారస్తులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల పాలనలో లేదు ఎటువంటి స్మార్ట్ మీటర్లు కానీ ఇలాంటి కాన్సెప్ట్. వ్యాపారస్తులకు కూడా ఆయన హామీ ఇచ్చారు, విద్యుత్ ఛార్జీలు పెంచబోము, మీకు వెసులుబాటు కూడా ఇస్తామన్నారు. కాబట్టి వ్యాపారస్తులకి స్మార్ట్ మీటర్లు అరేంజ్ చేసి వాళ్ళకు కూడా డబుల్ ఛార్జెస్ ఇప్పుడు వేసి వాళ్ళందరినీ మోసగించి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలు నడ్డి విరిచే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. దీనికి నిరసనగా మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పేద ప్రజలకు అండగా ఉండాలని, పేద ప్రజల పక్షాన పోరాటం చేయాలని అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్దలు అందరూ కూడా ఈరోజు పేదల పక్షాన పోరాడడానికి ఇక్కడికి తోడుగా వచ్చి నిరసన ప్రదర్శన చేశారు. తప్పకుండా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ ఈ విధమైనటువంటి పరిపాలన కొనసాగిస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్పడం గ్యారంటీ. మేమైతే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇచ్చిన ప్రతి హామీ మీరు నెరవేర్చే విధంగా ముందుకెళ్తే బాగుంటుంది. కానీ నెరవేర్చకుండా, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పేద ప్రజలకు ఇంకా భారం మోపితే మాత్రం ఈ విధమైనటువంటి నిరసనలు పేదల పక్షాన మేమందరమీ జరిపించి పేదలకు అండగా మేముంటామని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ ఈ స్థానిక అనకాపల్లిలో ఉన్నటువంటి డిఈ ఆఫీస్లో డిఈ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా ఇదే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా జరగలేనటువంటి విధంగా ఈరోజు అనకాపల్లిలో మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళంతా మేము పేదల పక్షాన ఉంటాం, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామని ఇక్కడికి ఇచ్చేసి ఈ నిరసన ప్రదర్శన తెలియజేయడం జరిగింది. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా
ఇవాళ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో సుమారు 15,485 కోట్ల రూపాయలు ప్రజలపై భారాన్ని మోపినటువంటి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఆ ఛార్జీల్ని వెంటనే తగ్గించాలి అన్నటువంటి దాని మీద డిమాండ్ చేస్తూ ఇవాళ అనకాపల్లి నియోజకవర్గంలో సమన్వయకర్త భరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు అనేకమైనటువంటి బూటకు హామీలు ఇచ్చి మీ కరెంటు రాజీలో 5 సంవత్సరాల్లో నేను పెంచను, మీకు మీరే కరెంటు తయారు చేసుకుని తిరిగి అమ్ముకునేటటువంటి స్థాయికి తీసుకొస్తానని ఇవాళ ఛార్జీలు పెంచడమే కాకుండా ఎవరైతే ఇవాళ వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరికీ మరి స్మార్ట్ మీటర్లు బిగించడం జరిగింది. ఆ స్మార్ట్ మీటర్ల గురించి ఎలక్షన్ టైంలో లోకేష్ మాట్లాడినప్పుడు ఎవరన్నా స్మార్ట్ మీటర్లు పెట్టడానికి వస్తే ఆ మీటర్లు చెదకొట్టండి అని చెప్పినటువంటి లోకేష్ ఈ కూటమి ప్రభుత్వంలో ఉండి ఇవాళ ఛార్జీలు పెంచడం, స్మార్ట్ మీటర్లు బిగించడం, ఎటువంటిది కూడా ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేసి మాయ చేసి వంచినటువంటి కూటమి ప్రభుత్వానికి నిరసనగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. వెంటనే ఈ పెంచినటువంటి ఛార్జీలు తగ్గించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనకాపల్లి నియోజకవర్గ తరఫున భరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతా ఉందని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. జై జగన్.